హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఎవరంటే విశ్వాసులకు ప్రభువులుగా నేను చెప్పలేము, కానీ నిన్ను సంతోష పెట్టడానికి దేవుడు మమ్మల్ని సహాయకుడుగా నిలబెట్టి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుండి దేవుని మాట నీ దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని వాగ్దానం నీలో వస్తున్నప్పుడు ఏం కలుగుతుందంటే నీలో సంతోషం కలుగుతుంది, విశ్వాసం కూడా కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సేవకుల్ని ఎందుకొరకు ఇన్ని మాటలు, ఎందుకొరకు ఇంత అభిషేకం, ఎందుకొరకు ఇంత ఆత్మకార్యం అంటే నీ దుఃఖముగా ఉండటం ఇష్టం లేదు, నీవు సంతోషంగా ఉండటమే దేవునికి ఇష్టము. హల్లెలూయా. అందుకే ఈ అభిషేకము, అందుకే సేవకుడు, అందుకే మేమందరూ ప్రసంగం చేయటమే అందుకే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు దేవుడు ఈ దినం నుండి మిమ్మల్ని సంతోషింపపరచబోతున్నాడు. మీ దుఃఖ దినాలు సమాప్తమైంది. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, నీ దుఃఖ దినము సమాప్తమైంది, నీ దుఃఖ దినము సమాప్తమైంది. దేవుడు మిమ్మల్ని సంతోషింపచ్చినట్లుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఒక జాయ్గా మార్చబోతున్నాడంట. నీకు జాయ్ మాత్రం కాదు, యు ఆర్ ద జాయ్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చినప్పుడు జాయ్ టు ద వరల్డ్. హల్లెలూయా. ద లార్డ్ హస్ కమ్. ఆయనే ఒక సంతోషంగా వచ్చాడంట. దేవుని అంగీకరించిన నీవందరూ కూడా, మనందరూ కూడా జాయ్ టు ద వరల్డ్. హల్లెలూయా. మనమే లోకానికి సంతోషం.